రే ఏం చేస్తున్నావు? ఇది ఇంటర్నెట్ షాప్ అనుకున్నావా లేకపోతే మీ ఇంటి హాల్ అనుకుంటున్నావా? కీబోర్డ్ ఖరాబ్ అవుతుంది. ఏందండి ఇంట్లో అయితే మాల్తో పరేషాను, బాత్రూమ్ సిగ్నల్ రాదు, ఇంకెక్కడ బాగుంటున్నాను? ఓహో బాత్రూమా? రే జఫాగా నువ్వు లాస్ట్ క్యాబిన్ అడిగినప్పుడే అక్క నెట్స్ లో ఉందక్క, ఏం పని చేసలేవు, ఏమొస్తలేవు. నువ్వు ఇచ్చే 10 రూపాయలకు 1 GB నెట్ ఇస్తారు. మళ్ళీ ఏంది మేడం అమీర్పేట్ల ఆటానికి 2 ఇస్తుంటే మీరు ఒక్కదానికి 2 రూపాయలు చెప్తారు మేడం. ఎక్కడ రేట్ అక్కడే, దేని రేట్ దాందే. మీకు తక్కువ అవుతుందంటే అమీర్పేటలోనే పోయి చేయించుకోండి. పొద్దున్నే బల వేరం దొరికింది. అది నువ్వే చెప్పాలి. ఇంకా ఏం చేస్తున్నారు? ఇంకా టైం ఉంది కదా మేడం. మీరు ఈ నెట్ షాప్ లో చేసింది నేను నెట్ లో పెట్టినా అనుకో, 4 గోడల మధ్యలో ఉండాల్సిందే 4 కంట్రీలకు మినిమం తెలుస్తుంది. అర్థమవుతుందా? మేమేం చేసినాం? అరే ఎర్రిపుల్ కదానా, ఆడ సీసీటీవీ కెమెరా కనిపిస్తలే ఇద్దరికి. మొన్నటిదాకా మెట్రో స్టేషన్ హైలైట్ అయింది. ఇప్పుడు మీ ఇద్దరిని పెట్టిన అనుకో, మీరు ఇద్దరు ఫేమస్ అవుతారు. నేనేం ఇష్టంతో రాలేదండి, ఇతనే బలవంతం చేసి. క్యాబిన్ ఉందా? ఉందన్నా. నాకు ఫ్రీ ఉన్న క్యాబినే కావాలి. క్యాబిన్ ఫ్రీగా ఇవ్వు. అది కాదు, నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. హెడ్సెట్ మాత్రం మస్ట్. అంటే హెడ్సెట్కి ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. పైసల గురించి పరిచయం కాకు, ఇస్తా 10 రూపాయలు ఎక్కువ ఇస్తా. సరే అయితే క్యాబిన్ నెంబర్ 1లో కూర్చోండి. 1 నాకు లాస్ట్ క్యాబినే కావాలి. అంటే లాస్ట్ క్యాబిన్కి కూడా ఎక్స్ట్రా పేమెంట్ అవుతుంది. సరే ఇస్తా. అయితే ఓకే, లాస్ట్ దాంట్లో కూర్చోండి. అక్కడ ఉంది, ఎవరు లేరు కదా. ఎవరైనా చూస్తారా? ఓకే. ఏంద్రా బొమ్మ వస్తలేదు? మోడీజీ డబ్బులతో పాటు దీన్ని కూడా బ్యాన్ చేశాడా? అయినా పర్లేదు, ఇది రోజు రావాల్సిందే, నేను చూడాల్సిందే. రిఫ్రెష్ 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 రిఫ్రెష్. ఏం చేస్తున్నావు వీడు ఇందాకటికెళ్ళి? రే ఏం చేస్తున్నావు? ఇది ఇంటర్నెట్ షాప్ అనుకున్నావా లేకపోతే మీ ఇంటి హాల్ అనుకుంటున్నావా? కీబోర్డ్ ఖరాబ్ అవుతుంది. ఏందండి ఇంట్లో అయితే మాల్తో పరేషాను, బాత్రూమ్ సిగ్నల్ రాదు, ఇంకెక్కడ బాగుంటున్నాను? ఓహో బాత్రూమా? రే జఫాగా నువ్వు లాస్ట్ క్యాబిన్ అడిగినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సిందే. నాడు నువ్వు బయటికి నాడు, నువ్వు లేవు నాడు బయటికి. ఫస్ట్ బయటికి పోతావు లేదా? అమ్మా గెట్ అవుట్. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు మొత్తం. ఓ హలో, నా ఎక్స్ట్రా పేమెంట్ ఏది? ఎక్స్ట్రా పేమెంట్ ఏందా? అడేం చూడలే కదా. చూడకపోయినా కూడా సిస్టమ్ వాడుకున్నావు కదా, నీ వల్ల ఎంటర్ బటన్ ఖరాబ్ అయింది. తీ ఇగో నీ 10 రూపాయలు తీసుకా. జఫాగాడు ఎన్నో. అక్క క్యాబిన్ ఉందా? లేదురా, క్యాలీఫ్లవర్ ఉంది, కావాలా? రోజు వస్తున్నాను మజాక్ చేస్తున్నావు అక్క నువ్వైతే. రే రోజు వస్తున్నావు అని మజాక్ చేస్తలేనురా, రోజు గంట కంటే నువ్వు ఎక్కువ ఏం చేస్తున్నావు అని నాకు అర్థమైతలేదు. నేనేదో చేస్తున్నా అక్క, నీకెందుకు? అక్క ఇయర్ ఫోన్స్ పనిచేస్తలేవు. అయితే పీకేసీను. అంటే అమ్మా అది కొత్తది ఆర్డర్ చేసినా రేపు వస్తుందిలే. సరే అక్క, ఉక్కబోసింది అక్క, ఏసీ పనిచేసలేదా? కరెంట్ బిల్ మీ అయ్య కడతాడా? అంటే చిన్న రిపేర్ వచ్చింది, కొంచెం అడ్జస్ట్ చేసుకో అమ్మా. సరే ఫ్యాన్తో అడ్జస్ట్ అయిపోతా. అక్క నెట్స్లో ఉందక్క, ఏం పని చేసలేవు, ఏమొస్తలేవు. నువ్వు ఇచ్చే 10 రూపాయలకు 1 GB నెట్ ఇస్తారు. మళ్ళా ఒకసారి రీఫ్రెష్ చేసి చూడమ్మా, వస్తుంది. రీఫ్రెషా? సరే. ఏందాకా పొద్దు నుంచి ఏం పని చేసలేవు, ఇప్పుడేమో సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది, 10 రూపాయలు తీసుకుంటున్నావు. దీనికంటే నా ఫోనే బెటర్. ఏంది నీ ప్రాబ్లం ఏంది? ఇప్పుడు నీ ఫోన్ బెటర్ అంటున్నావా? నా సిస్టమ్ కడే నీ ఫోన్ ఎంత? 7,000. నా సిస్టమ్కి ఎంత కొన్నాను తెలుసా? 20,000. నీలాంటి వాళ్ళు రోజు 20 మంది వచ్చి దాన్ని నొక్కిందే నొక్కకుండా నొక్కి పెడితే ఖరాబ్ కాకుండా మళ్ళీ ఇంకేమవుతుంది? నువ్వు ఇచ్చే 10 రూపాయలకి ఈ సిస్టమ్ ఎక్కువ, వాడుకోలేకపోతే లేదు. అది పని చేసలేదు, ఇది పని చేసలేదు అనుకుంటా. అక్క ప్రింట్ పర్ఫెక్ట్ గా జిరాక్స్ క్లియర్ గా వస్తుందా? వస్తుంది సార్. మార్నింగ్ కార్ట్రిడ్జ్ ఫిల్ చేసిన. మరి తిక్కు కూడా రావద్దు, క్లీన్ గా క్లియర్ గా రావాలి. దెబ్బకి మార్కులు పడిపోవాలి అంతే. మీకు ఎట్లా కావాలంటే అట్లనే ఇస్తాం సార్. టోటల్ 165 అయింది. అరే ఏందమ్మా, మీ నెట్ బిల్ మొత్తం నాతోనే కట్టిద్దాం అనుకుంటారు ఏంది? అలా అంటే 1065 చెప్తా అండి. అరే ఏంది మేడం అమీర్పేట్ల ఆటానికి 2 ఇస్తుంటే మీరు ఒక్కదానికి 2 రూపాయలు చెప్తారు మేడం. ఎక్కడ రేట్ అక్కడే, దేని రేట్ దాందే. మీకు తక్కువ అవుతుందంటే అమీర్పేటలోనే పోయి చేయించుకోండి. పొద్దున్నే బల వేరం దొరికింది. అది నువ్వే చెప్పాలి. ఇంకా అలా టైం అయిపోయింది.
బాబు క్యాబిన్ నెంబర్ 6 1 అవర్ టైం అయిపోయిందమ్మా. అక్క ఇంకో 1 అవర్ అక్క. ఇదేంది మొన్ననే రిపేర్ చేయించిన కదా. ఎక్స్క్యూజ్ మీ, యా క్యాబిన్ కావాలి. అంటే ఒకటే ఉంది. మాకు ఒకటి కావాలి. లైక్ అది స్పేషియస్గా లేదు, ఇంకా చాలా మంది కూడా కంప్లైంట్ చేసినారు. మాకు అదే కంఫర్ట్గా ఉంటుంది. ఓకే తీసుకోండి. పదా ఏడికెళ్ళి వస్తారా బాబు? ఏం చేస్తున్నారు? ఇంకా టైం ఉంది కదా మేడం. మీరు ఈ నెట్ షాప్లో వేసింది నేను నెట్లో పెట్టినా అనుకో, 4 గోడల మధ్యలో ఉండాల్సిందే 4 కంట్రీలకు మినిమం తెలుస్తుంది. అర్థమవుతుందా? మేమేం చేసినాం? అరే ఎర్రిపుల్ కదానా, ఆడ సీసీటీవీ కెమెరా కనిపిస్తలే ఇద్దరికి. మొన్నటిదాకా మెట్రో స్టేషన్దే హైలైట్ అయింది. ఇప్పుడు మీ ఇద్దరిని పెట్టిన అనుకో, మీరు ఇద్దరు ఫేమస్ అవుతారు. నేనేం ఇష్టంతో రాలేదండి, ఇతనే బలవంతం చేసి తీసుకొచ్చిండు. ఎంత కష్టపడి సెట్ చేసిన. బస్ స్టాండ్కి వెళ్తే బేవర్స్కి వెళ్తాను, పార్క్లోకి వెళ్తే పోరగలుగుతాను పర్షాన్, పోనీ ఇంట్లో సెట్ చేద్దామంటే ఇరుగు పొరగలుగుతాను టెన్షన్. నువ్వైతే ఏకంగా కంట్రీలో కవర్ చేసేస్తున్నావు. నీకో దండం, నీ షాప్కో దండం. కొంతమంది మారారంటే మారారు బై. మ్యామ్ అది రికార్డ్ అయిన ఫుటేజ్ డిలీట్ చేస్తారు కదా. ఇంకొకసారి ఈడేడో నా దగ్గరలో కనిపించినా అనుకో, ఆ ఫుటేజ్ బయట పెట్టి వైరల్ చేసి వాడేస్తా. అర్థమవుతుందా? పాపా నాకు అర్జెంట్ ఒక ప్రింట్అవుట్ కావాలి, ఉందా? ఒక 5 minutes అన్న వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మీకు ఇస్తా. లేదు నాకు అర్జెంట్ కావాలి, నాకు బయట పని పోవాలి. ఓకే మెయిల్ ఐడి చెప్పండి. shekimam@gmail.com. పాస్వర్డ్ ఇక్కడే నేను కొడతా. అంటే కీబోర్డ్ అటు రాదన్నా, మీరు పాస్వర్డ్ చెప్పండి నేను కొడతా. పాస్వర్డ్ శకలక బూమ్ బూమ్. ఓకే ఒక 2 minutes. ఇంకెంతసేపు అమ్మా, జల్దీ చేస్తున్నానా, మీ పని మీద ఉన్నా కదా. వచ్చింది, ఇదిగోండి అన్నా, నేను మీ పని మీదనే ఉన్నా, ఇస్తున్నా. అంత తొందర ఎందుకు? ఇంత మెల్లగా చేస్తే నీ షాప్లో ఎవరు కస్టమర్లు రారు. భయ్యా పైసలు. భయ్యా ఏంది? నువ్వు ఇంత తొందరగా ఉన్నావు కాబట్టి ప్యాంట్ వేసుకోకుండా బాక్సర్ వేసుకొని వచ్చినావు. బాబు ఇంకెంతసేపు? లంచ్ టైం అవుతుంది, నేను పోవాలి. అక్క ఇంకో 1 అవర్ అక్క. జల్దీ కానీ. నమస్తే మేడం, నాకు ప్రింట్అవుట్ కావాలి మేడం. ష్యూర్. మీ మెయిల్ అడ్రస్ చెప్పరా? అరే మీకోసం అది చెప్పాల్సిన పనే లేదు. ఆ ఏరియాలో మనం తోప్. ఆడికొచ్చి నా పేరు చెప్తే చాలు. ఖాళీ పిలి మీకోసం చెప్తున్నా. ఇంటి నెంబర్ 5/4 చుడి బజార్ చార్మినార్. ఎట్లిచ్చినా మస్తు ఇచ్చినలే. సార్ నేను అడిగింది మెయిల్ అడ్రస్, మీ ఇల్లు అడ్రస్ కాదు. మెయిల్. అరే ఏది మేడం, మీరు అడిగింది మా ఇల్లు అడ్రస్సే కదా. కాదు సార్, ప్రింట్అవుట్ పంపడానికి మెయిల్ ఐడి అనేది ఒకటి ఉంటుంది. ఖాళీ పీలి అవన్నీ ఏం అడగదు మేడం, నాకు అవేం తెలియదు. ఖాళీ నా ఫోన్ ఇస్తా, మీకేం కావాలో చూసుకుంటారు. ఓకే మేడం నాకు రేషన్ కార్డు కావాలి. సార్ రేషన్ కార్డు అలాంటివి ఇక్కడ అవ్వవు సార్. కావాలంటే ఆధార్ కార్డు పాన్ కార్డు అంటే అరేంజ్ చేసి ఇస్తా. అరే ఏంది మేడం, ఎన్ని కంప్యూటర్లు పెట్టుకున్నారు, ఎన్ని ఇవి పెట్టుకున్నారు, నెత్తినేసి కొట్టుకుంటారా? అడిగిన ఒక్కట్లేదంటారు. సార్ అది వద్దు మేడం, మీరేమి ఎట్లే. నేను వచ్చింది దానికోసం కదా మేడం. మా నాన్న నౌకరికి పోనీకి అదేదో రెజ్యూమ్లో చేస్తారంట కదా, అది కావాలి. అది చేయమని చెప్పింది మేడం. అంటే మీరు ఇప్పుడు జాబ్ జాయిన్ అవుతారా? అరే ఏంది మేడం అట్లా మాట్లాడతారు? ఎంత నా వయసు ఎంత అనుకుంటున్నారు? మొన్ననే డిగ్రీ పాస్ అయినా, అప్పుడే వరల్డ్ కప్ వచ్చింది, నాకు పట్టా వచ్చింది, ఇండియాకి వరల్డ్ కప్ వచ్చింది. ఎట్లిచ్చినా అంటే 2012 పాస్ అవుట్ మీరు? కాదండి 2011 అండి. సరే మీ స్ట్రెంగ్త్ చెప్పండి. బీర్ ఎత్తినమా దింపుకోకుండా తాగడమేనండి నా స్ట్రెంగ్త్ అండి. మీ వీక్నెస్? ఎత్తిన బీరు దింపకపోవడం అండి. సార్ పోనీ ఎట్లీస్ట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పండి సార్. అబ్బో నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే గుట్టలు గుట్టలు ఉన్నాయండి. ఖాళీ పిలి మీకోసం 2 వదులుతా. ఓకే. ఒకటి, గోడలు దూకాలంటే నన్ను మించడం లేడు. 2దంటారా, పూర్వం పటాయించడం నన్ను మించిన తోపే లేడు అసలు. సార్ ఏం అనుకోకపోతే మీకు రెజ్యూమ్ చేయడం నా వల్ల కాదు సార్, సారీ. అరే ఏంది మేడం, ఏ అడిగినా లేవంటారు. ఎన్ని పెట్టుకున్నారు, నెత్తిరేసి కొట్టుకుంటారా?
రెజ్యూమ్ అడిగితే లేదంటారు, రేషన్ కార్డు అడిగితే లేదంటారు. ఇన్ని ఉన్నా మీకే ఏమీ రాదు. నాకు అన్నీ తెలుసు. నేనే ఇంకో షాప్ పెట్టుకుంటా నాయనా. మనం ఒక ఇంటర్నెట్ షాప్ పెడతాం నాయనా. ఏం షాప్ పెడతావు? వైన్ షాప్ పెడతావా? ఎర్రీ ఎక్కడ దొరుకుతాడేమో. అరే బాబు, పొద్దునకెళ్ళి కూర్చొనే ఉన్నావు. టైం అవుతుంది, నేను షాప్ మూసుకోవాలి. ఇప్పుడైనా పోతావా లేదా? ప్లీజ్ అక్క, ఒక 1 అవర్లో అయిపోతుంది. 1 అవర్ ఏంది? నువ్వు పొద్దునకెళ్ళి అసలు ఏం చేస్తున్నావు? అక్క ఇంట్లో నెట్ బీకేషన్ అక్క, మమ్మీ పబ్జీ ఆడుకునేట్లేదు, అందుకెడికి వచ్చి ఆడుకుంటున్నా. ఓ పబ్జీయా? ఇది చెప్పాలి కదా ముందు. నీ ఐడి చెప్పు. నీ ఐడి 5302 అరే 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 అడే డ్రాప్ అవుతుంది. సౌత్ వెస్టా? లూట్ చేసుకుని వస్తున్నా, ఒక్క నిమిషం ఆగు. దిగు దిగు దిగు, నేను దిగుతున్నా. అరే అక్కడ షూట్ చేస్తున్నా. అరే రే, నీ వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ చూడు బే. అరే వాడు వేస్తుండే. కార్ తెచ్చిన. కార్ ఎక్కు బే.